తగరపు వలస వలదంపేటలో ఘనంగా జరిగిన శ్రీ కనక మహాలక్ష్మి గ్రామదేవత పండుగ ఉత్సవాలు. ఈ ఉత్సవాల్లో అమ్మవారికి కుంకుమ పూజలు, వేద పండితులతో మంత్రోచ్చరణలు, పలు రకాల పూలతో అలంకారం చేసి మరియు తప్పిడి గుళ్ళు, చిడతలు మరియు భజనలతో ఘనంగా ఉత్సవాలు జరపడం జరిగింది. విద్యుత్ దీపాలంకరణలతో కన్నుల విందుగా జరిగింది. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, గ్రామ పెద్దలు తండోపతండాలుగా తరలివచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాలు మరియు ఆశీర్వాదం అందుకున్నారు. నా పేరు చెల్ల సూర్యనారాయణ. నేను గ్రామానికి పెద్ద మనిషిగా మా తాత తండ్రి నుంచి మాకు కూడా సగం మనిషి, ఆ విధంగా పెద్ద మనిషి కూడా మా బాబు చెప్పారు. ఈ ఇక్కడ అమ్మవార్లు పోలమాంబ, ముత్యాలమ్మ, ఎన్నమాంబ, మా కనకమాలజీ, బాబల కనకమజ్జి, దుర్గాలమ్మ, ఈ బాబల కావటం మన కనకమాలతుంది. ఈ కనకమాలజీకి వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతం నుంచి కూడా ప్రత్యేకంగా శుక్రవారం దాదాపు 200-300 మంది ప్రతి శుక్రవారం ఇక్కడికి వస్తారండి దర్శనం చేసుకోవడానికి. అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రతి శుక్రవారం వస్తారండి. ఇది 5 సంవత్సరాలకు ఒకసారి మేము 5 సంవత్సరాలకు ఒకసారి పండుగ చేస్తున్నామండి. ఈరోజు దాదాపు ఒక 5,000 మంది జనాభా వస్తారండి. ఈ పండుగ ఇది మూడో అమ్మవారు అనుకోండి. నెక్స్ట్ దుర్గాలమ్మ పెద్ద పండుగ, రథాల పండుగ అండి. ఆ పండుగ అయితే మినిమం 5-6 వేలు జనం వస్తారండి. అది రోడ్డు మీద ఊళ్ళోని అమ్మవారి సొంత నుంచి రోడ్డు. నమస్కారం, నా పేరు చెల్ల అప్పలరెడ్డి, వలందపేట గ్రామం. మా తండ్రి పేరు చెల్ల వెంకటరమణ. ఆయన వారసత్వం ప్రకారంగా గ్రామం పెద్దగా బాధ్యతలు నిర్వహిస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ఈరోజు మా ఊరు గ్రామ దేవత అయిన శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి 5 సంవత్సరాలకు ఒకసారి మహోత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ చుట్టుపక్కల ఉండే 10 గ్రామాల నుంచి సుమారు ఒక 5,000 జనాభా వరకు ఈ యొక్క మహోత్సవాలకి అందరూ హాజరవుతారు. అలాగే ఈ యొక్క గ్రామ పండుగ ఎందుకు చేస్తామంటే మా యొక్క గ్రామంలో పూర్వం మాడి పంటలు అన్ని గ్రామంలో ఉండే ప్రజలు ఈ యొక్క పూజ కార్యక్రమం మేము ప్రతి ఒక్క 5 సంవత్సరాలకి జరుపుకుంటున్నాం. 4వ సంవత్సరాన వారాలుగా మేము జరుపుకుంటాం. 5వ సంవత్సరం వచ్చేటప్పటికి ఈ యొక్క కనకమహాలక్ష్మి అమ్మవారి గ్రామదేవత పండుగ, ఆ తర్వాత శ్రీ 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 దుర్గాలమ్మ అమ్మవారి మహోత్సవాలు ఫైనల్గా చేసి ఈ యొక్క పూజా కార్యక్రమం మేము ముగించుకుంటాం. ఇందులో ఎటువంటి కులమత భేదాలు కానీ లేకపోతే ఏ కులం ఏ మతం అటువంటి ఏం లేవు. అందరం అన్నదమ్ముల్లా ఐక్యతగా మేమందరం ఈ చుట్టుపక్కల గ్రామాలతో కలిపి చుట్టాలు బంధువులతో కలిసి చాలా చక్కగా జరుపుకుంటాం. ఎటువంటి